హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసరికి శ్రీ బాలాజీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే సేల్స్కి అయితే ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది ఈ ఫ్లాట్. చూసుకోవచ్చు, మనకి బస్ స్టాప్ అనేది చాలా దగ్గరలో ఉంది. అలాగే వేదాయపాలెం రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరే అనమాట. వాకబుల్ డిస్టెన్స్లో కేవలం 10 నిమిషాలు నడిస్తే చాలన్నమాట. మీకైతే వేదాయపాలెం రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అదే స్ట్రీట్లో ఈ అపార్ట్మెంట్ అయితే అవైలబిలిటీలో అయితే ఉందన్నమాట. ఇంకా గంటలు అయితే వెయిటింగ్ అయితే చేయలేదు అనమాట. మీరు రైల్వే స్టేషన్లో కేవలం 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళిపోతే మీ రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే రైలు వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మనకు ఫ్లాట్కి సపరేట్గా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చినారు. మన ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి 302 అనమాట. ఇక్కడ కూడా ఉండేది మనకి 302కి సపరేట్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చినారు. చూసుకోండి, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే మీరు ఎస్యూవీ కార్స్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. లైక్ మనకి హ్యారియర్ కానీ, టాటా సఫారీ కానీ ఇలాంటి కార్లు అనేవి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళడం కోసం మనకి ఒకటి మెట్లు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి లిఫ్ట్ కూడా ఉందన్నమాట. రెండింటి ద్వారా ఎట్టైనా వెళ్ళొచ్చు అనమాట ఫ్లాట్ దగ్గరికి. నేనైతే లిఫ్ట్ ద్వారా అయితే పైకి వచ్చేసాను. 4th ఫ్లోర్లో అయితే ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్ అనేది వచ్చేసరికి 302 అనమాట ఫ్లాట్ నెంబరు. చూసుకోండి మెట్లు అనేవి, లిఫ్ట్ అనేది ఎలా ఉన్నాయో. ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందన్నమాట. చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి. ఈ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోరు. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఎదురుగా పూజా గది అనేది ఉందన్నమాట. పూజా గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఒకసారి చూడండి, డోర్ మీద వచ్చేసరికి వినాయకుడు అయితే ఉందన్నమాట గ్లాస్ మీద. చూసుకోవచ్చు పూజా రూమ్ ఎలా ఉందో, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి 2-3 దాకా అయితే పూజ అనేది కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇటువైపు చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా ఉంది. ఈ డైనింగ్ ఏరియాలో ఉన్న డైనింగ్ టేబుల్ అనేది కూడా మనకి ఫ్లాట్తో పాటు ఉచితంగా అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. వెనకాల టేక్ వుడ్తో ఉన్న వుడ్ వర్క్ కూడా మనకి అయితే ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి బెడ్రూమ్స్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్, అలాగే కిడ్స్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదన్నమాట. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎలా ఉందో, చాలా పెద్దదిగా ఉంటుంది ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కనబడుతున్నవన్నీ అయితే మనకైతే ఫ్రీగానే అయితే ఇస్తున్నారనమాట. డబుల్ కాట్ మంచం, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి బ్లూ స్టార్ ఏసీ విత్ వారంటీ అనేది కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారు అనమాట ఓనర్స్. హ్యావెల్స్ ఫ్యాన్ అనేది, సీలింగ్ ఫ్యాన్ అనేది కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారు. ఒకసారి కబోర్డ్స్ అనేది ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి కబోర్డ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే చాలా బాగున్నాయి అనమాట కబోర్డ్స్ అనేవి. ఇవన్నీ ఏంటంటే టేక్ వుడ్తోనే తయారు చేశారనమాట. ఓనర్ గారు దగ్గరుండి చేయించారనమాట వాళ్ళు ఉండడం కోసం. ఓనర్స్ వచ్చేసరికి 13 ఏళ్ళ దాకా ఇక్కడే ఉన్నారనమాట. చాలా జాగ్రత్తగా అయితే అన్నీ వాడుకున్నారు. ప్రజెంట్ వచ్చేసరికి ఓనర్స్కి ట్రాన్స్ఫర్ అయితే అయ్యిందనమాట సార్కి వచ్చేసరికి. అందుకని చెప్పేసి ఈ ఫ్లాట్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి హాల్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఉందన్నమాట. మొత్తం వచ్చేసరికి 2 అటాచ్ బాత్రూమ్స్, ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట ఈ ఫ్లాట్లో. ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ ఏరియా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుంది అనమాట. అక్కడ వచ్చేసరికి ఎదురుగా చూసుకుంటే మనకి సోఫా సెట్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్దదిగానే సోఫా సెట్ అనేది కూడా వేసుకోవచ్చు. వెంటిలేషన్కి అయితే ఇబ్బందే లేదండి ఈ ఫ్లాట్ అనేది. ప్రతి సైడ్ అయితే మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు మీరు చూసిన బెడ్రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చూసుకోండి అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఉంది, అలాగే బాల్కనీ ఉంది. ఇటువైపు చూసుకుంటే కర్టన్స్ అనేవి ఉన్నాయన్నమాట కిటికీలకి. ఇది చూసుకోండి కబోర్డ్స్ అనేవి సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రతి రూమ్లో అయితే మనకి హ్యావెల్స్ ఫ్యాన్ అయితే ఉందన్నమాట. మంచి కంపెనీ ఫ్యాన్ అనేది, సేమ్ కలర్ అనమాట. ఒకసారి చూసుకోండి బాల్కనీ అనేది కూడా చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. ఎవరికైనా తెలుసుంటే ఇక్కడ ఏంటంటే మనకి వేదాయపాలెం ఏరియాలో రిలయన్స్ ట్రెండ్స్ అనేది పెట్టున్నారు అనమాట రైల్వే స్టేషన్ ఎదురుగానే. అలాగే మనకి రిలయన్స్ బజాజ్ కానీ ఇవన్నీ అయితే చాలా పెట్టున్నారు. షెల్ పెట్రోల్ బంక్ కానీ ఇవన్నీ అయితే చాలా దగ్గరే అనమాట. మీకు చాలా మంచి డెవలప్మెంట్ ఏరియా. చాలా మిస్ అయితే అవ్వబాగండి ఈ ఫ్లాట్ అనేది. మీకు చాలా డెవలప్మెంట్ ఏరియా ఇదంతా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదామండి. ఇవి మన ఫ్లాట్ గురించి కూడా చెప్తాను చూసుకోండి. ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసరికి 1700 స్క్వేర్ ఫీట్స్తో అయితే ఉంటుంది అనమాట. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 13 ఏళ్ళు అయితే అవుతుందన్నమాట. ఇదంతా ఓనర్సే ఉన్నారనమాట. ఈ 13 ఏళ్ళు చాలా జాగ్రత్తగా అయితే వాడుకున్నారనమాట. అందుకే మీకు ఏ వస్తువు కూడా మీకు చాలా నీట్గా అయితే కనబడుతుంది. మీకు చూసుకోవచ్చు, మీరు రెడీ టు మూవ్ అనమాట ఈ ఫ్లాట్కి వచ్చేసరికి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారనమాట, టీవీ ప్లేస్ చేసుకోవడానికి. అలాగే కబోర్డ్స్ చూసుకోండి, సేమ్ కబోర్డ్స్ అనమాట. సేమ్ డిజైన్, సేమ్ లుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఓనర్ గారు చెప్పే ప్రైస్ వచ్చేసరికి 75 లక్షలు అయితే చెప్తున్నారు అనమాట ఈ ఫ్లాట్కి వచ్చేసరికి. ఇదైతే మీకు నెగోషియబుల్ ప్రైజే, ఫిక్స్డ్ అయితే కాదండి.
వీళ్ళ కానీ ఈ ఫ్లాట్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోగలుగుతారండి. మిగతా డీటెయిల్స్ అనేది డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు హ్యాపీగా మీరు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్. మెయిన్ ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్కి కానీ ట్రావెలింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది అనే ఉండదు. ఇంకా షింకు అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చున్నారనమాట ఈ ఫ్లాట్లో. ఇది చూసుకోండి కిచెన్ ఏరియా అనమాట, ఇదంతా కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియాలో ఏంటంటే మీకు 4 బర్నర్ స్టవ్ అలాగే చిమ్మి అనేది కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. ఫ్యాబర్ కంపెనీ అనమాట. కంపెనీ వచ్చేసరికి మెయింటెనెన్స్ అయితే చాలా బాగా నీట్గా అయితే చేస్తున్నారనమాట ఓనర్స్. చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదండి, మనకి గ్రానైట్ అయితే ఇచ్చున్నారనమాట. కింద కూడా క్లీనింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడంతా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే ఇచ్చున్నారు. అలాగే కబోర్డ్స్ చూసుకోండి, చాలా అంటే చాలా మెయింటెనెన్స్గా వాడారు కాబట్టి చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. మీకు ఎక్కడ మీకు లూజ్ అవన్నీ అయితే ఏం లేవు. వీడియో అయితే పూర్తిగా నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో కావాలనుకుంటే తక్కువ బడ్జెట్ కానీ హై బడ్జెట్ కానీ ఇలాంటి ఆఫర్లు ఉండేవి కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.